హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన సండే స్పెషల్ అనమాట, చికెన్ లివర్ ఫ్రై. చికెన్ లివర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, నేను చెప్తున్నట్లుగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఇదిగోండి, ఇప్పుడే చికెన్ లివర్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకొని వచ్చారు, మీ ముందే అన్ప్యాక్ చేస్తున్నాను. మన ఇండియాలో అనుకోండి, చికెన్ షాప్కి వెళ్తే అప్పుడే ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారు కదా, కానీ న్యూజిలాండ్లో మాత్రం కొంచెం డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్యాక్డ్ అండ్ సూపర్ క్లీన్డ్. ఇక్కడ ఏంటంటే విచిత్రం, చికెన్ లివర్ కూడా రెడీగా ప్యాక్ చేసి ఉంటది అనమాట. ఈసారి ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఇక్కడ నేను 3 times వాటర్ తోని బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ క్లీన్ చేసే ఉంటది, బట్ స్టిల్ నేను క్లీన్ చేసుకుంటున్నాను నా సాటిస్ఫాక్షన్ కోసం. ఇప్పుడు లాస్ట్ గా పసుపుతో క్లీన్ చేస్తాను. కొంచెం పసుపు వేయమ్మా అంటే చూడండి ఎంత వేసిందో మా పాప. యాక్చువల్ గా ఇంత అవసరం లేదు, కొంచెం వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను 3 times బాగా క్లీన్ చేశాను. లాస్ట్ లోని పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల మనకి చికెన్ లివర్ స్మెల్ రాదనమాట. ఇక్కడ లివర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటదండి. లివరే కాదు, ఏ ఫుడ్ అయినా కానీ క్వాలిటీ చాలా బాగుంటది. ఇప్పుడు నేను బౌల్లోని ఈ లివర్ ములిగేంత వరకు వాటర్ వేసి కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ లివర్ ని బాయిల్ చేస్తాను అనమాట. ఎంతసేపు అంటే ఒక 10 minutes బాయిల్ చేస్తాను. అది బాయిల్ అయ్యే లోపల 2 onions, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెడదాము కుక్ చేసుకోవడానికి. ఇటువంటి ప్యాన్ లోని ఆయిల్ వేసాను. ఇప్పుడు నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ వేసేస్తున్నాను అనమాట. ఈ ఫ్రై చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఒక పక్కన మనకి బాయిల్ అవుతూ ఉంటుంది, ఇంకో పక్కన ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇగోండి, ఆనియన్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నా దగ్గర ఈరోజు కరివేపాకు లేదు, ఉంటే అది కూడా వేస్తే బాగుంటుంది. ఇదిగోండి, 10 minutes బాయిల్ చేసుకుంటే గనక మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ లివర్ కూడా కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వాటర్ సెపరేట్ చేస్తాను, ఓన్లీ లివర్ని ఈ ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇవి కొంచెం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుందాం. మనకి ఏ సైజ్ పీస్ కావాలో ఆ సైజులోని కట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు పిల్లలకి పెట్టాలి కాబట్టి నేను వాళ్ళకి తగ్గట్టుగా చిన్న చిన్నవి కొన్ని పెద్ద సైజులోని కట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను కొంచెం పసుపు వేసి బాగా క్లీన్ చేశాను, కొంచెం పసుపు వేసి బాయిల్ చేశాను కాబట్టి ఆ వాటర్ అంతా సపరేట్ చేసిన తర్వాత దీనికి పచ్చిదనం పోతుంది అండ్ లివర్ స్మెల్ అనేది రాదు. కొంతమందికి ఏంటంటే లివర్ స్మెల్ నచ్చదు అనమాట, తినడానికి ఇష్టపడరు. ఇలా గనక చేసుకుంటే మనకు ఆ స్మెల్ రాదు. అండ్ ఇందులో చాలా పొడులు కూడా వేస్తాము, అవన్నీ మీకు చూపిస్తాను. అవన్నీ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, లివర్ స్మెల్ రాదు. ఇదిగోండి, ఆనియన్స్ అన్ని కూడా బాగా ఫ్రై అవ్వాలి. నేను ఇక్కడ కరివేపాకు వేయట్లేదు కదా, లేదు కాబట్టి మింట్ లీవ్స్ ఉంటాయి కదా డ్రైవి, అవి వేస్తున్నాను. ఇవి వేసుకుంటే మంచి అరోమా వస్తుంది, టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యి మనకి ఆయిల్ కనిపిస్తుంది అనే టైంలోని నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. 2 weeksకి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను. ఈ డబ్బాతో పెట్టుకుంటే కనుక నాకు 2 weeks వస్తుంది, 2 to 3 weeks వస్తుంది. ఇప్పుడే ఈరోజే ఫ్రెష్గా చేశాను అనమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక 2 tablespoon దాకా ఇందులో వేస్తున్నాను. మనం ఆల్రెడీ లివర్ని బాగా బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మనం చేయాల్సింది ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ అన్ని పచ్చివాసన రాకుండా చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు సండే కదా, నేను ఇది స్టార్ట్ చేసినప్పటికీ టైం అరౌండ్ 12:30 అలా అవుతుంది. అప్పటి నుంచి వ్లాగ్ కూడా తీసాను అనమాట సపరేట్గా. ఈ వ్లాగ్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అసలు ఏంటి ఈరోజు ఏం చేశాను, ఎందుకు ఇంత తొందరగా అయిపోయే రెసిపీని చూస్ చేసుకున్నాను, ఈ రోజు ఎంత బిజీగా గడిచింది అనేది ఆ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అడుగు అంటుకున్నట్టు అనిపిస్తుంది అనమాట, అందుకని ఫ్లేమ్ తగ్గించుకున్నాను. ఇది స్టీల్ ప్యాన్ కదా, అందుకే తొందరగా అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోని లివర్ పెట్టుకున్నాను కదా కట్ చేసి, అవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత చక్కగా ఆనియన్స్, ఈ లివరు అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. మనకి ఇంకా ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి దానికి ఈ లివర్ కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను, కాకపోతే దగ్గరే ఉండి ఎక్కువసార్లు కలుపుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు అడుగు అంటుకుంటుంది అనిపిస్తుంది కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడే మనకి ఇంకా పచ్చితనం రాకుండా ఉండాలి, పచ్చివాసన అంటే కనుక కొంచెం పసుపు కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి, చుట్టూ ఆయిల్ తేలుతుంది కదా. మీడియం ఫ్లేమ్లోని కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఎంత బాగా మనం ఇలా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట టేస్ట్. ఇదిగోండి, ఇందాక నేను సాల్ట్తో పాటు పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. మనకి కొంచెం ఫ్రై అయింది అనిపిస్తుంది కదా, ఇంకా లాస్ట్లోని మనం కారం యాడ్ చేసుకోవాలి. ముందే వేసుకుంటే మాడిపోతుంది, అసలే స్టీల్ ప్యాన్ కాబట్టి. ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. పిల్లల కోసం చేసుకుంటున్నా కాబట్టి కొంచెం చూసి వేసుకుంటున్నాను, బట్ కారం బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లివర్ ఫ్రై.
ఈ కారం యాడ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు ఫ్రై చేశాను. ఆల్రెడీ మనకి లివర్ బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనకి ఏంటంటే ఆ నీచు వాసన కానీ లేదంటే లివర్కి వస్తుంది కదా ఒక రకమైన స్మెల్, అది రాకుండా ఉండేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసేసి ఇంకొంతసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా ఏంటంటే నేను చెప్తుంటే పెద్ద ప్రాసెస్లా ఉంది కానీ చాలా తొందరగా అయిపోద్ది అనమాట. ఇందాక నేను గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఇందాక ధనియాల పొడి చూపించాను కదా, జీలకర్ర పొడి కూడా వేసాను అనమాట అప్పుడే. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఈ పొడులన్నీ వేసుకుంటే కనుక చాలా 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 బాగుంటుంది. మీకు ఏదైనా స్పైసీగా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కర్రీ అంటే కనుక ఇది ఫ్రై చాలా బాగుంటుందండి. సాంబార్ కానీ, పప్పు కానీ, లేదంటే రసం కానీ అలాంటి వాటితోని సైడ్ డిష్ లాగా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇంట్లో ఉంటే కనుక పెట్టండి, చిన్న చిన్న పీసెస్ ట్రై చేసి చూడండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. మీరు లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసుకోండి, ఒక పీస్ తీసి ఏమైనా సాల్ట్ కనుక సరిపోనట్టు అనిపిస్తే కనుక సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను లాస్ట్లోని. ఇదంతా కూడా బాగా ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఇంట్లో ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట. సండే లంచ్ అంటే ఇదే ఇంకా అనిపిస్తుంది. ఇంట్లో పెప్పర్ ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. కొరియండర్తో గార్నిష్ చేసుకోవాలి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సైడ్ డిష్ లాగా ఇది కూడా చేసి పెట్టండి, తొందరగానే అయిపోతుంది. హాట్ రైస్తో తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇదిగోండి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లేదంటే ఒక పిక్ తీసి ఇన్స్టాలో నన్ను ట్యాగ్ చేయండి. నెక్స్ట్ మీకు నాన్ వెజ్లో ఏ డిష్ కావాలో కామెంట్ చేయండి. నా స్టైల్లో కొన్ని చేంజెస్ చేసి మీకు చూపిస్తాను. మన తెలుగు టేస్ట్ ఎక్కడికి వెళ్ళినా మర్చిపోలేమండి. ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ ఫుడ్, ఇట్స్ ఏ మెమొరీ. ఓకే, ఈ రోజుకి ఇంతే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. చికెన్ లివర్ అయితే అద్దరిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.